వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి విచారణకు పిలిచారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు పంపిన విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 12న విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఈ నెల 8న విచారణకు హాజరు కావాల్సి ఉండగా వారు రాలేదు. దీంతో వీరికి మరో అవకాశం కల్పిస్తూ స్పీకర్ నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో 12న అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. కాగా నిన్న అనర్హత అంశంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి స్పీకర్ను కలిసి తన వాదనను వినిపించారు. తనపై కేవలం ఆరోపణలు మాత్రమేనని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా స్పీకర్కు సమర్పించినట్లు తెలిపారు. ఇక చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఆధారాలు చెల్లుబాటు కావని, తనే ఆరోపణ చేసి ఆధారాలు ఇస్తే వాటికి విలువ ఉండదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శాపంగా మారుతుందా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ట్రయల్ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, అధికారం చేపట్టిన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న పోలీసు అధికారులందరినీ నగ్నంగా పరేడ్ చేస్తాని గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు కూడా సుప్రీంకోర్టుకు అందించారు. పిటిషనర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అనూహ్యంగా కాలం కలిసొచ్చి సీఎం అయిన రేవంత్ రెడ్డికి ఈ పాత కేసు శాపంగా మారుతుందా అన్నది చూడాలి. ట్రాన్స్జెండర్లు పోటీ ప్రపంచంలో తమ సత్తా చాటుతున్నారు. సౌత్ ఇండియాలో తొలిసారిగా రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్జెండర్ నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన సింధు ఈ ఘనత సాధించారు. నాగర్కోవిల్కు చెందిన సింధు లిటరేచర్ పూర్తి చేశారు. 19 ఏళ్ల క్రితం సింధు రైల్వేలో చేరారు. కేరళలోని ఎర్నాకులంలో సేవలందించి తమిళనాడుకు బదిలీపై వచ్చారు. 14 ఏళ్లుగా దిండిగల్లో సేవలందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన సింధును రైల్వేలోని వాణిజ్య విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ డ్యూటీ చేస్తూనే టికెట్ ఇన్స్పెక్టర్గా శిక్షణ పూర్తి చేశారు. తాజాగా దిండుక్కల్ రైల్వే డివిజన్లో టికెట్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. హిజ్రాలు విద్య, కష్టపడటం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కాంక్షించారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానాలను పొందేందుకు హిజ్రాలు కష్టపడి చదవాలని సూచించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు కీలకమైన జిల్లా గుంటూరు. ఎందుకంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఖరారయ్యారని తెలుస్తోంది. మొత్తం 17 సీట్లకు గాను ప్రస్తుతం 13 చోట్ల టీడీపీ, జనసేన అభ్యర్థులను ఫైనల్ చేశారని సమాచారం. ఎన్నికల వేళ సీఎం జగన్ జోరు పెంచారు. ఈ నెల 13వ తేదీన విశాఖలో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 16వ తేదీన కుప్పంలో పర్యటిస్తారు జగన్. 18వ తేదీన సిద్ధం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇది ముగింపు సభ. అనంతరం జిల్లా రాపాడ్లో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఓ వైద్యుడు తన వృత్తి ధర్మాన్ని మరిచి ఏకంగా హాస్పిటల్లోనే ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హాస్పిటల్లో జరిగింది. భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్న ఓ డాక్టర్ ఆపరేషన్ గదినే ప్రీ వెడ్డింగ్ షూట్ కు వేదికగా ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆ వైద్యుడిని విధుల నుంచి తొలగించింది.